ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా భూగర్భ జల సంరక్షణ వినియోగంపై మునుగోడు మండలంలోని పులిపల్పుల గ్రామ రైతు వేదిక వద్ద జిల్లా భూగర్భ జల శాఖ మరియు ప్రతిభ రూరల్ డెవలప్మెంట్ సొసైటీ ఆధ్వర్యంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్డీఓ శ్రీదేవి హాజరయ్యారు. ఈ సందర్భంగా భూగర్భ జల శాఖ అధికారి ఎం బాలు రైతులను ఉద్దేశించి మాట్లాడుతూ భూగర్భ జలాల సంరక్షణ, వర్షపు నీటిని ఏ విధంగా భూమిలోకి ఇంకింపజేసి భావితరాలకు నీటి ఎద్దడి లేకుండా ఉంచాలని వివరించారు. అనంతరం ఆర్డీఓ శ్రీదేవి మాట్లాడుతూ గతంలో వాగులు వంకలు ఉండేవని, ఇప్పుడు ఆ వాగులలో నీరు పారే అవకాశం లేకుండా ఉండడం వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని, నీటిని పొదుపుగా వాడుకొని భూగర్భ జలాలను పెంచే బాధ్యత ప్రజలపై ఉందని ఆమె సూచించారు. ఈ కార్యక్రమంలో పులిపల్పుల గ్రామ సర్పంచ్ ఖమ్మంపాటి జ్యోతి వెంకటేశ్వర్లు, వ్యవసాయ మార్కెట్ చైర్మన్ దోటి నారాయణ, మునుగోడు ఎంపీడీఓ జి యుగేందర్ రెడ్డి, మునుగోడు ఎంఆర్ఓ నరేష్, సిఐ ఆదిరెడ్డి, ఎస్ఐ రవి, ఎంఏఓ పద్మజ, భూగర్భ జలాల అధికారులు నామకుమార్, ఆర్ మానస, రజని, ఏ లక్ష్మయ్య, ఏఈఓ నరసింహ, గ్రామ పంచాయతీ కార్యదర్శి రమేష్, రాకేష్ రెడ్డి, జావేద్, నరసింహ, మహేష్, రైతులు, గ్రామ ప్రజలు తదితరులు పాల్గొన్నారు. అదేవిధంగా మన గ్రామ సర్పంచ్ నూతనంగా ఎన్నికైనటువంటి ఖమ్మంపాటి జ్యోతి వెంకటేశ్వర్లు గారిని, మన మానస మేడం గారిని పూల బొకేతో ఆహ్వానించవలసిందిగా కోరుచున్నాం. మేడం, ఈ ఊరి ప్రజలు, రైతులందరికీ మహిళలు ఎక్కువ మంది వచ్చారు. చాలా సంతోషం. ఇలాంటి ప్రోగ్రామ్కి ఇంతమంది వస్తున్నారు, ఎంత ఆదరణ ఉందంటే మీ కష్టాలు ఎంత ఉన్నాయో మాకు అర్థమవుతుంది. మనకు భూగర్భ జలాల పైన చాలా వరకు అనుభవం, చాలా వరకు ఉంటుంది మీకు. కాకపోతే ఎలా నిర్వహించాలి, మనము దాన్ని ఎలా పొదుపు చేసుకోవాలనేది కొంతవరకు మీకు గ్యాప్ ఏర్పడవచ్చు. మనకు ఇప్పుడు చుట్టుపక్కల మనం ఈ విలేజ్లలో చాలా వరకు మన ఈ ఏరియా సెలెక్ట్ చేయడానికి కారణం మునుగోడు మండలం ఓవర్ ఎక్స్ప్లాయిటెడ్ అంటే భూగర్భ జలాన్ని ఎక్కువ వాడుతున్నాం. మన జిల్లాలో ఈ మండలము భూగర్భ జలాన్ని ఎక్కువ యూటిలైజేషన్ చేసుకుంటుందని మన నివేదికలో. సందర్భంగా ఈ రోజు పులిపల్పుల గ్రామానికి చేసిన ప్రజాప్రతినిధులు, జిల్లా అధికారులకు మరియు మండలాధికారులకు, గ్రామ ప్రజలకు మరియు గ్రామ పత్రికలందరికీ నమస్కారాలు. భూగర్భ జల శాఖ ఆధ్వర్యంలో రైతులకు మరియు నీటి వినియోగదారులకు భూగర్భ జలాల సంరక్షణ గురించి అవగాహన సదస్సు ఈ గ్రామంలో నిర్వహించినందుకు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఇలాంటి కార్యక్రమాలు మా గ్రామంలో ఇంకా చాలా నిర్వహించాలని గ్రామ సర్పంచ్గా కోరుకుంటున్నాను. అందరికీ ధన్యవాదాలు. ఇప్పుడు అందరూ ఎంఆర్ఓ గారు, ఎంపీడీఓ గారు, డిస్ట్రిక్ట్ భూగర్భ జల ఆఫీసర్ గారు అందరూ చెప్పినట్టు మనం భూజలాలు అనేది కంపల్సరీ పరిరక్షించుకోవాలి. అప్పుడు రైతుల తరఫున ఒక చిన్న 2 పాయింట్స్ చెప్తాండి. అవి ఏంటివి అంటే గట్ల వెంబడి చెట్లను లేదు. అదొకటి మెయిన్ గా మనం చేస్తున్న తప్పు. గట్ల వెంబడి చెట్లను కొట్టేస్తున్నాం. ఎందుకు అంటే ఆ నీడ పడడం వల్ల ఆ కొన్నలో భూమిలో పంట పండట్లేదు అని ఒక ఆలోచనతో మనం కొట్టేస్తున్నాం. కానీ ఆ కొంత పంట కోసం మీరు కొట్టేయడం వల్ల వర్షాలు మనకు చెట్లు అనేవి తగ్గిపోతున్నాయి. ఒకప్పుడు గట్ల మొత్తం చెట్లే ఉండేది. ఇప్పుడు అసలు గట్లు లేవు, చెట్లు లేవు. పెద్ద పెద్ద కమలాలు అయిపోయినాయి, చెట్లు కూడా మొత్తం కొట్టేసినాము. అయితే ఆ చెట్లను కొట్టకుండా ఉండడం వల్ల తిప్పి మీకు మంచి సుఖాన్ని ఇస్తారు. చూడండి, మన దగ్గర మన పోలీస్ స్టేషన్లోనే 2-3 అమ్మాయిలు డ్యూటీ చేస్తారు. గట్టుప్పల్లో 4 అమ్మాయిలు, చెండూరులో 3 అమ్మాయిలు. ఇట్లా ఆడపిల్లలు కూడా మా డిపార్ట్మెంట్లో 33%, 100 పోస్టులు పెడితే 33% అమ్మాయిలకి ఇస్తున్నారు. కాబట్టి డిపార్ట్మెంట్లో జాయిన్ చేసినా పర్లేదు. ఏ జాబ్ అయినా ఆడపిల్లలు బాగా చదువుతున్నారు, ఆడపిల్లలకు ఉద్యోగాలు వస్తున్నాయి. కాబట్టి మీరు ఆడపిల్లల విషయం కూడా జాగ్రత్తగా ఉండాలని ఈ అవకాశం, అంటే ఇది సందర్భం కాదు కానీ వేసవకాలం వస్తుంది, ఈ దొంగతనాలు ఎక్కువ అవుతాయి. మీరు ఇంట్లో పోయిన వస్తువు మీరు బాధపడేది కాక మీతో పాటు మేము కూడా బాధపడుతూ తిరగాల్సి వస్తుంది ఊర్లు పట్టుకొని. దాన్ని దృష్టిలో ఉంచుకొని ఈ అవకాశం ఇచ్చిన మన ఆర్డీఓ మేడం గారికి, అదేవిధంగా ఈ వేదిక అందరికీ కృతజ్ఞతలు సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ. మరి ఉన్న కొద్ది వాటర్ని మనం జాగ్రత్తగా వినియోగించుకోకపోతే
ఇప్పుడే మనం చూస్తున్నాం. మేము ఇక్కడ మీటింగ్ మొదలు పెడతాము అని అంటే అక్కడ ఒక తాత అంటనే ఉన్నాడు, ఏం మీటింగ్లు పెడుతున్నారు, ఏందో అసలు నీళ్ళు ఈడ పెట్టడం అనేది మీరు గాడికి వచ్చి పెట్టాలా, మా చేతి కాడికి వచ్చి పెట్టాలి, కానీ మీరు ఈడ పెట్టేది ఏంటి అనేసి అంటున్నాడు. అంటే ఆయన బాధపడుతున్నాడు. వాటర్ లేవు, నా పొలం ఎండిపోతుంది, నా చిలక ఎండిపోతుంది అనేది ఆయన బాధ ఉన్నది, కరెక్టే. కానీ ప్రతి ఒక్క పని ప్రభుత్వం చెయ్యదు. మనం అవేర్నెస్ కల్పిస్తాం, కొంత పని చేస్తాం, మిగిలిన పని ఎవరి ఇంట్లో నుంచి వాళ్ళే స్టార్ట్ చేయాలి. మనం బాధపడేది ఎవరు? మనం బాధపడుతున్నాం నీళ్లు లేకపోతే. ఇప్పుడు ఒక గంట సేపు ఇందులో కూర్చోబెట్టి వాటర్ ఇవ్వకపోతేనే ఎంబటే మనం అందరం ఎదురు చూస్తూనే ఉన్నాం, నా వాటర్ ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదు అనుకుంటున్నాం. మరి అసలు వాటర్ ఉండకపోతే ఏంటి చెప్పండి? మీరే ఆలోచించండి. మీ చిన్నప్పుడు ఎన్ని ఉండే? మన మునుగోడు లోపల బోల్డని వాగులు ఉండే, చెరువులు ఎప్పుడు ఫుల్గా ఉండేది. ఇప్పుడు వాగులు మేము మా రికార్డు లోపలనే వాగు అనేది కనిపిస్తున్నది. భూమి మీద చూస్తే ఎప్పుడు చూసినా వాటరే ఉండవు, అవునా కదా? మరి ఎందుకు వచ్చింది ఆ పరిస్థితి? ఒకటి, మనం పొదుపుగా వాడుకో. మన ఏఈ గారిని కూడా డీజీడబ్ల్యూ గారు ఆర్డర్ ప్లేస్ అయ్యింది. ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా భూగర్భ జల శాఖ నుంచి రైతులకు ప్రజలకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది. నల్గొండ జిల్లా మునుగోడు మండలం పులిపల్పల గ్రామంలో ఇక్కడ మనకు భూగర్భ జలాల వినియోగంపై వారితో అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగింది. దీనికి సంబంధించి డీటెయిల్గా వాళ్ళకి రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ స్ట్రక్చర్స్ పైన అవగాహన కార్యక్రమం చేపట్టి వాళ్ళకు నీటి యొక్క ఇంపార్టెన్స్ తెలియజేస్తూ వాళ్ళందరికీ మన జిల్లా తరఫున మనం ఆర్డీఓ గారు, ఎంపీడీఓ గారు అందరూ ఈ కార్యక్రమానికి హాజరై అందరికీ అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఇది భూగర్భ జల శాఖ నుంచి నిర్వహించడం జరిగింది. మా విలేజ్ లో ఈ ప్రోగ్రామ్ ని కనెక్ట్ చేసినందుకు ప్రతి ఒక్క ఆఫీసర్ కి అందరికి ధన్యవాదాలు. ఈరోజు జిల్లా భూగర్భ జల శాఖ తరఫున పులిపల్పుల విలేజ్ మునుగోడు మండలంలో కండక్ట్ చేసినటువంటి భూగర్భ జలాల నిర్వహణ, వాటి యొక్క వినియోగం మీద ప్రజలకు, అందరు వాటర్ యూజర్స్కి అవగాహన కల్పించడం జరిగింది. ఈ క్రమంలో మా అధికారులు అందరూ కలిసి భూగర్భ జలాల ఇంపార్టెన్స్, వాటి యొక్క రీఛార్జ్ ఏ విధంగా చేయాలనే ఉద్దేశం మీద అందరూ ఉపన్యాసం ఇవ్వడం జరిగింది. ఈరోజు ప్రపంచ నీటి దినోత్సవం సందర్భంగా పులిపల్పుల గ్రామ పరిధిలో ఇక్కడ నీటి వినియోగత ఎక్కువగా ఉంటున్నందున మనము గ్రామ ప్రజలకు, రైతులకు మరియు మహిళా సభ్యులందరికీ మన గ్రౌండ్ వాటర్ భూగర్భ జల శాఖ తరఫున ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అవగాహన కలిగించడం జరిగింది. ప్రతిజ్ఞ కూడా చేయించడం జరిగింది. అందరికీ మనం నీటి సంరక్షణకు మనం చేయాల్సిన కార్యక్రమాలంటే నీటి వినియోగం అతిగా వాడకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అందరికీ ప్రతి ఒక్కరు మన ఆర్డీఓ మేడం గారు కానీ, గ్రౌండ్ వాటర్ డిపార్ట్మెంట్ తరఫున కానీ, తహసీల్దార్ గారు, అగ్రికల్చర్ వ్యవసాయ శాఖ తరఫు నుంచి, మరి పంచాయతీరాజ్ శాఖ తరఫు నుంచి మనం ఈ ఇంకుడు గుంతలు ఏర్పాటు చేసుకోవాల్సిన మన MGNRGS కార్యక్రమంలో ఏమేం కార్యక్రమాలు మనం చేపట్టవచ్చు, భూగర్భ జలాన్ని పెంపొందించుకోవచ్చు అనే విషయాల మీద అవగాహన కల్పించడం జరిగింది. ఈ కార్యక్రమాన్ని ఈ పులిపల్ప గ్రామస్తులు మరియు మునుగోడు మండల ప్రజలు కూడా సద్వినియోగపరుచుకుంటారని ఆశిస్తూ ఈ కార్యక్రమం ఏర్పాటు చేసిన భూగర్భ జల శాఖ వారికి థ్యాంక్స్ తెలియజేసుకుంటూ తెలియజేసుకుంటున్నాను. ఈరోజు గ్రౌండ్ వాటర్ ఆధ్వర్యంలో మా DD సమక్షంలో పులిపల్పల గ్రామానికి ప్రపంచ జల సంరక్షణ అనే విధానంతో ఇవాళ పులిపల్పల గ్రామంలో పెట్టడం జరిగింది. గ్రౌండ్ వాటర్ని నీరు
వృధాగా చాలా చేస్తుండ్రు అనేది జిల్లాలలో కూడా స్టేట్లో కూడా ఉన్నది. దాన్ని సంరక్షించుకోవాలంటే విపరీతమైన బోర్లు ఇవ్వకుండా గ్రౌండ్ వాటర్ పర్మిషన్ తీసుకొని ఏ విధంగా చేసుకోవాలనో ఆ విధంగా చేసుకుంటే మంచిది అనేది మేము గ్రౌండ్ వాటర్ తరఫున చెప్తున్నాం. అదేవిధంగా ఒకటి ఏంటంటే అడ్డగోలుగా బోర్లు వేసి బోర్లు పడకుంటే వారు రైతులే కానీ ఆర్థికంగా నష్టపోయి వాళ్ళకు మానసికంగా కుగిసిపోతారు. కాబట్టి ఏదైనా బోరు పడుతుందంటేనే వేసుకోవాలని సముఖంగా చెబుతున్నాం. ఈ మహిళా సోదరులు కుళాయిల కాడ అడ్డగోలుగా నీళ్లు వదిలిపెట్టి వారు వ్యర్థంగా పోతుంటే వాళ్ళకు గ్రౌండ్ వాటర్ కానీ నీరు కానీ వ్యర్థంగా పోతుంటే చాలా నీటికి ఎద్దడి వచ్చి చాలా జిల్లాలే కానీ స్టేట్లే కానీ చాలా నీటి ఎద్దడి వచ్చి సంక్షోభం ఏర్పడుతుందని ఒక విధంగా చెప్పడం జరుగుతుంది. అదేవిధంగా మనం ఇదే బాబురాంలా ఇది ఉంది ఒకటి, దానికి ఒకటి కాలువ వస్తుంది. కాళ్ళకు రైతులకు అవగాహన సదస్సు ఎందుకు చెప్పాలంటే వాళ్ళకి రిక్వెస్ట్ చేసేది ఏంటంటే దానికి మోటార్లు వేసి విపరీతమైన వాటర్ దానికి వేస్ట్గా నీరు పోకుండా దాన్ని జాగ్రత్తగా రైతులు చూసుకుంటేనే బాబురాంల ఫ్యూచర్ల కెనాల్ అయ్యి రైతులకు అందరికీ బోర్లకు నీళ్ళు వస్తుందని కోరుకుంటూ ఈ అవగాహన సదస్సుకు వచ్చిన రైతులకు మహిళా సోదరుల అందరికీ గ్రౌండ్ వాటర్ తరఫున కృతజ్ఞతలు తెలుపుతున్నాను.